మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. ఉమ్మడి కడప జిల్లాలో పండగ వాతావరణంలో పెన్షన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభించారు. ప్రధానంగా రాజంపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో సుబ్రహ్మణ్యం గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి అన్న, ఎలా ఉంది కార్యక్రమం? అంటే ఒకవైపు ప్రభుత్వం అమలు చేస్తా లేదన్నటువంటి అపోహలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అటు 3,000 రూపాయల పెన్షన్, అదేవిధంగా 4,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు ఇవ్వడం ఎలా చూడొచ్చు? అపోహ అని మీరే చెప్తున్నారు కాబట్టి వాళ్ళ అపోహలను మేము పటాపంచలు చేస్తూ ఈరోజు ప్రాక్టికల్గా చేసి ఉదయం 5 గంటల నుంచి స్టార్ట్ చేసి 6:30, 7:30 లోపల దాదాపుగా గ్రామాలలో 80% పూర్తి అయిపోయింది. ఎవరైనా అందుబాటులో లేని వాళ్ళవి కొంత 10కో 11కో లేదా సాయంత్రానికో ఇస్తారు. కానీ ఈ మాదిరి కార్యక్రమం ఒక పండగలాగా రాష్ట్రమంతా చేయడం తొలిసారిగా రాష్ట్ర చరిత్రలో జరిగింది. ప్రజలు పెట్టుకున్న ఆశలకు అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరించి ఈరోజు మాట నిలబెట్టుకునింది. భవిష్యత్తులో కూడా తెలుగుదేశం ప్రభుత్వం తరపున మేము ప్రతి కార్యక్రమం ఇదే విధంగా చేస్తాం. అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఖచ్చితంగా మొట్టమొదటిసారి ఓ రకంగా పెన్షన్ పంపిణీకి కూడా ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేనటువంటి భావన అటు వైసీపీ నేతల్లో కూడా వినిపించిన పరిస్థితి. అయితే ఉన్న పలంగా ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం తెలుగుదేశం ప్రభుత్వం కరాఖండిగా చేసి అవతలి వాళ్ళ నోళ్లు మూయించి వాళ్ళు చేయరు, ఇంకొకరిని చేయనివ్వరు. పెన్షన్ల కోసం దాదాపుగా 45 మంది చనిపోయినారు. అందుకని ఇండ్ల వద్దకే తీసుకుని పోయి తలుపు తట్టి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం తొలిసారిగా జరిగింది మన రాష్ట్రంలో. వాళ్ళ అపోహలు, వాళ్ళ అనుమానాలు ఎన్నైనా ఉండనే ప్రభుత్వం ఇదే మాదిరి అన్ని కార్యక్రమాలు చేస్తుంది. మీరు చెప్పండి అన్న, ఎలా చూడొచ్చు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం జరుగుతూ ఉంది. ఎందుకంటే మాట తప్పని చంద్రబాబు నాయుడు గారు వైసీపీ వాళ్ళు ఆరోపించినట్టు ఆయన ఇవ్వలేడు అవన్నీ కూడా పటాపంచలు చేసి ప్రతి గడప కూడా పోయి ఈ దినం పెన్షన్ ఇస్తా అంటే వాళ్ళు ఎంత సంతోషంగా ఉండాలంటే ఈ ముఖ్యమంత్రి పర్మనెంట్గా ఉండాలా, ఇటువంటి ముఖ్యమంత్రిని మనం ఎప్పుడు కూడా చూడలేదు, మాట చెప్పిన ప్రకారం ఇచ్చాడని చెప్పి అందరూ కూడా ప్రజలంతా అయితేనేమి, ఎవరైతేనేమి, వికలాంగులైతేనేమి, అవ్వాతాతలు అందరూ కూడా రాష్ట్రమంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే దాదాపు 4 లక్షల కోట్ల పైన ఈ దినం పంచడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు గతంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా చేయలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ దినం రాష్ట్రము ఎంతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, అదేవిధంగా ఈ పెన్షన్ కార్యక్రమాలను జయప్రదం చేస్తున్నాం. తప్పకుండా ఇటువంటి ఏదైతే మాట ఇచ్చాడో ఆ దినం 3వ సంతకం కూడా పెన్షన్ల మీదనే పెట్టడం జరిగింది. అది మేము నెరవేరుస్తున్నాం. మిగతావి కూడా త్వరలో నెరవేరుస్తామని కూడా తెలియజేస్తాం. అంటే ఉచిత బస్సు వంటి వాటి అన్నీ త్వరలో అన్నీ కూడా ఏదైతే 5 మేము ఆ దినం మేనిఫెస్టోలో పెట్టినట్టు అన్నీ కూడా త్వరలో నెరవేరుస్తాం. ప్రజలు కూడా చెప్పాము, ఆల్రెడీ మా మంత్రి గారు చెప్పారు, ముఖ్యమంత్రి చెప్పారు. కాబట్టి అవి కూడా మేము త్వరలో చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. వైసీపీ ఉత్తమ మాటలు తప్ప ఇంకొకటి లేదు. తెలుగుదేశం చెప్పిన మాటను నెరవేరుస్తాం, ప్రజలు అందుబాటులో ఉంటాం, నిరంతరం ప్రజాసేవ చేస్తున్నాం. మా ఇన్ఛార్జ్ గారు సుబ్రహ్మణ్యం గారు కూడా వచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి కార్యకర్తను కూడా దీంట్లో పాల్గొని జయప్రదం చేయమని చెప్పాడు. ప్రజల దగ్గరికి పోతున్నాం, ప్రజలకు చెప్తున్నాం. ప్రజలు కూడా మేము ఆశించేదానికన్నా ఇంకా ఎక్కువ మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి అందరి దీవెనలు కూడా ఉన్నాయని చెప్పి తెలియజేస్తాం. చెప్పండి. రాష్ట్రంలో ఈరోజు పండగ వాతావరణం నెలకొల్పింది. చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలతో ధన్యవాదాలు తెలుపుకుంటూ 3,000 పెన్షన్ 4,000 రూపాయలు చేసినాడు. ప్లస్ 3 నెలది 3,000 కలిపి 7,000 ఈరోజు ఇవ్వడం వల్ల రాష్ట్రంలో పింఛన్ లబ్ధిదారులంతా పండగ చేసుకొని హ్యాపీగా ఉన్నారు అంతా. నేను పిలుసాని ఈ కార్యక్రమానికి మా ఇన్ఛార్జి, మా మండలం, మా ఊరు ఎంచుకోవడం ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే రెవెన్యూ వాళ్ళు, ఎండిఓ వాళ్ళు, ఎంఆర్ఓ గారు, పత్రికా విలేకరులు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయడానికి ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఈరోజు పాల్కొండరాయనపల్లె సిద్ధవడ మండలంలో వచ్చినాము. ఈరోజు మన పెన్షన్స్ అంటే ఈ పెన్షన్స్ అనేది ఒక పండగలాగా చేసుకుంటున్నారు. లాస్ట్ 3,000 ఇస్తామని, మన తర్వాత 4,000 చేసిన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి.
ఈ 3,000 నుంచి మళ్ళీ 3,000 రూపాయలు 3 నెలల కిందట ఇస్తామని చెప్పినప్పటి నుంచి ఆ 3,000 4,000 కలిసి 7,000 రూపాయలు ఇప్పుడు ఇస్తున్నారు. ఆ జనరల్ ఇప్పుడు ఈ పొందే వ్యక్తులంతా ఉన్నారు కదా, వాళ్ళంతా చాలా ఆనందంగా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తా అంటే నిజంగా ఈ గవర్నమెంట్ ఇంక 20 ఏళ్ళ వరకు తిరిగి చూడాల్సిన అవసరం లేదనిపిస్తుంది. మా కూటమి చారిత్రాత్మకమైన నిర్ణయం ఇది. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ ఈ కలయికే ఒక చరిత్ర. ఈ కలయిక కలిసింది కాబట్టి 20 సంవత్సరాల వరకు దీనికి అడ్డనేది ఉండదు. జై కూటమి. ఈరోజు దివ్యాంగులకు, వృద్ధులకు, వితంతువులకు మాకు ఒక పండగ వాతావరణం అని చెప్పాలి, ఒక పండగనే చెప్పాలా. ఎందుకురా అంటే వీళ్ళనందరినీ పక్కన పెట్టిన ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వాన్ని విముక్తి కల్పించి మాకు చంద్రబాబు నాయుడు గారు మాకంటూ ఒక సంపాదన, ఒక జీవితం అనేది మళ్ళా పెన్షన్లు 3,000 నుంచి 6,000కి పెంచడమే కాకుండా వీల్ చైర్ పర్సన్స్, తర్వాత పిఆర్ఆర్ మొత్తం పోలియో వికలాంగుల తరం ఎవరన్నా ఉన్నా కూడా 100% ఉన్న వాళ్ళకు 15,000 కల్పించడం ద్వారా వాళ్ళకు ఒక వృత్తి అనేది నెల వృత్తి అనేది అందడం జరుగుతుంది. ఇది చాలా ఎవరైతే ఉన్నారో వికలాంగులు కూడా ప్రతి ఒక్కరు వికలాంగుల తరపున నేను కూడా చంద్రబాబు నాయుడుకు శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా మనము చంద్రబాబు గారు అయితే ఏవైతే ఉన్నారో ఖచ్చితంగా పథకాలు ఏవైతే అమలు పరచడంలో ఖచ్చితంగా చేస్తారని, మనకు రావాల్సినటువంటి మాకు పెన్షన్ అయితేమి, సబ్సిడీ రుణాలు అయితేనేమి, మ్యారేజ్ ఇన్సెంటివ్స్ అయితేమి తప్పకుండా మా వికలాంగుల తరపున ఏవైతే ఉన్నాయో తప్పకుండా హామీలు అన్నీ నెరవేరుస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ఇందు మూలంగా యావత్ మంది వికలాంగులు తెలియజేయడం ఏమనగా మనందరం రాబోయే కాలంలో కూడా మన తెలుగుదేశం వెన్నంటూ ఉండి మనకి లైఫ్ ఇచ్చినాడు కాబట్టి ఆయనకు మళ్ళీ జీవితాంతం రుణపడి ఉండాలని కూడా మనసారా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి, వికలాంగుల నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు కృష్ణకుమారి. నేను వికలాంగురాలని. వికలాంగురాలు పింఛను 6,000 ఇచ్చినారు. ఇప్పుడు 6,000 ఇచ్చినారు. చాలా ఆనందంగా ఉన్నది. అప్పుడు ఎప్పుడు లేదు కదా, చాలా సంతోషంగా ఉన్నది. నా దగ్గరికి వచ్చి ఇచ్చినారు. సార్ కూడా వచ్చి నా దగ్గరికి ఇచ్చి ఫోటో కూడా తీసుకున్నారు. ఏమనిపిస్తుంది మీకు ఈ 6,000 రూపాయలు పెన్షన్ తీసుకోవడం వల్ల ఏమనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉన్నది, బాగుంది. చంద్రబాబు నాయుడు బాగా మంచి మేలు చేసినాడు వికలాంగులకు అని అంటారు. వికలాంగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా చంద్రబాబు? నిలబెట్టుకున్నాడు. ఇంకా బాగా చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఏమన్నా జాబ్స్ కానీ ఏదన్నా మాలాంటి వాళ్ళకి ఏదన్నా ఉపయోగపడాలని అనుకుంటాను నేను కూడా. నా పేరు రాజలచ్చమ్మ. చంద్రబాబు అప్పుడు 3,000 ఇచ్చాడు, ఇప్పుడు 7,000 ఇచ్చాడు. ఏదో మాకు ఆనందంగా ఉండదు. ఏదో ఇచ్చిన కాడికి ఇచ్చినా కానీ మేము బతుకుతాము. ఈ 7,000తో నీకు బాగానే ఉంటుంది కదా? బాగుండదు సార్. 7,000తోనే మాకు నెల నీకు ఎంత ఇస్తారు పెన్షన్? 4,000 ఇస్తారా? ఇప్పుడు 4,000 అన్నాడే. 4,000 ఇస్తాడు. మరి 4,000 ఇస్తాడు కదా, ఇంటూ జరుగుతుందా నీకు బాగానే? సంతోషంగా ఉండదు సార్. పడకుండా నీకు సరిపోతుంది సార్. కొడుకుల మీదే మాత్రమే సరిపోతుంది. ఎవరి మీద ఆధారపడవా? ఎవరి మీద ఆధారపడను. నువ్వు సంతోషంగా జీవించు. దీన్ని ఎవరు చేసినారు ఇట్లా నీకు? చంద్రబాబు నాయుడే చేసినాడు అప్పుడు మొదట్లో. మళ్ళీ పెంచుకుంటే ఒకరికొకరు మారుతున్నారు. దానికి ఏం చేశాం సార్? ఇచ్చినాడే తీసుకుంటాము, ఏదో మా జీవనం గడుపుకుంటాము. 7,000 ఇచ్చినాడు. ఎట్లుంది ఇప్పుడు? లక్షణంగా ఉన్నది నాయన. ఎవరు ఇచ్చినారు పెన్షన్? చంద్రబాబు నాయుడు ఇచ్చినాడు. మళ్ళా కూడా 4,000 ఇచ్చాడంట లక్షణంగా. మాకు బాగా సంతోషంగానే ఉండాలి. అందరు లక్షణంగా ఉండాలి. ఇప్పుడు ఎంత వచ్చింది నీకు? 7,000 ఇచ్చినాడు. ఎట్లా అనిపిస్తుంది నీకు? సంతోషం అనిపించింది. ఆయన గెలిచినందుకు, మాకు ఇచ్చినందుకు సంతోషంగా ఉన్నది అని చెప్తాండ. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? నిలబెట్టుకుంటే కదా మేము మన సంతోషపడేది. ఆయన నిలబెట్టుకునేందుకే మేము సంతోషపడతాము. ఆయన సంతోషపెట్టడానికే మేము వేసినాం. ఓకేనా? ఈసారి కూడా ఆయన రావాలని కోరుకుంటున్నారా? ఇప్పుడు చెప్పే ఉన్నా 10 మాటలు చెప్పిన. ఆ మాట సంతోషంగా ఆ మాట బాగా చెప్పిన. మళ్ళా రాని వాళ్ళ కుటుంబంలో ఎవరైనా లక్షణంగా వచ్చా అంటే సంతోషం అని చెప్తాను. సో ఏదైతే చంద్రబాబు
ఎన్నికల సందర్భంగా సూపర్ 6 అమలు చేస్తానని హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా సూపర్ 6లో భాగంగా కూడా అటు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టాం. ఆ శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి పండగ వాతావరణంలో ఎవరైతే కార్యకర్తలను కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తూ అటు మండల స్థాయి నేతలను కూడా భాగస్వామ్యం చేస్తూ కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి రాజంపేట టీడీపీ ఇన్ఛార్జి సుబ్రహ్మణ్యం చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్ RTV రాజంపేట నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.